కుండ బిర్యానీ. చికెన్ అంత సాఫ్ట్గా ఎట్లా అదే అదే ఇంతకు ఇది కుండలో వండారు. అది యాక్చువల్గా అది కూడా చాలా సాఫ్ట్ ఉంది యాక్చువల్గా. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ వస్తుంది. బాగా సాల్ట్ అవన్నీ వేసి బాగా వాష్ చేస్తారు చాలా నీట్ గా. నాకు అంటే నాటుకోడి చాలా స్మూత్ అండ్ ఫ్లఫీ ఉంది. ఇది కూడా మంచి స్మూత్ ఉంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ కుండలోంచి తీస్తుంటే ఇది కూడా పీస్ కింద వచ్చేస్తుంది. బా బాగుందండి. జనరల్గా బిర్యానీ మంచి బాగుంటుంది, బట్ కుండలో కొంచెం అంటే మనం రెగ్యులర్గా హైదరాబాద్ బిర్యానీ, అఫ్కోర్స్ హైదరాబాద్ బిర్యానీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్, దాన్ని ఏమి మనం ఇది చేయట్లేదు. కానీ ఒకటే టేస్ట్ కొంచెం మార్చాలి అనుకునే వాళ్ళకి అప్పుడప్పుడు ఇట్లా నెల్లూరు స్టైల్ బిర్యానీ, అందులోనూ నెల్లూరు కుండ బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంది. దీంట్లో కూడా నాటు కూడా బాగుంటుందట. గ్రేవీ వర్క్ వేద్దాం. అంటే బిర్యానీ ఏమీ బీభత్సమైన ఘాటు కారం ఏమీ లేవు, చాలా కమ్మగా చాలా మంచి టేస్టీగా ఉంది. ఇంకొంచెం కారంగా తినాలనుకుంటే మనం కొంచెం ఇట్లాంటి నాటుకోడి గ్రేవీలు కలుపుకుంటే ఇది ఏంటంటే ప్రీ ఆర్డరు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఒక అరగంట సేపు అయినా వెయిట్ చేయాలి కొండ బిర్యానీ కోసం అయితే, ఎందుకంటే రెడీగా అయితే చేసి ఉంచరు. మీరు ఆర్డర్ చేస్తే మీ కొండ మీకు రెడీ అవుతుంది అనమాట. సో ప్రీ ఆర్డర్ కాబట్టి మీకు కొంచెం స్పైసెస్ ఎక్కువ కావాలన్నా స్పైసెస్ తక్కువ కావాలన్నా కూడా కస్టమైజేషన్ మీరు చెప్పొచ్చు. కొంచెం కారంగా ఉండాలి ఘాటుగా ఉండాలి అనుకుంటే చెప్పొచ్చు, లేదు సెటిల్డ్ ఫ్లేవర్స్ ఉండాలన్నా కూడా. ఈరోజు నేను తిన్న ఈ కుండ బిర్యానీ అయితే మాత్రం చాలా సెటిల్డ్ ఫ్లేవర్స్.